బాహుబలి తర్వాత మీయోడి పని అయిపోయింది అన్నారు. ప్రభాస్ కెరీర్ ఇంకా కష్టమే అన్నారు. సాహోని కావాలని ఫ్లాప్ చేశారు. రాధేశ్యామ్ అండ్ ఆదిపురుష్ని లుక్స్ గురించి ట్రోల్ చేశారు. ఇంకా మీయోడు చేసేది ఏం లేదు అనే టైంకి అప్పుడు వచ్చింది ఒక మూవీ. పుట్టించింది వాడు. December 22nd, 2023. The biggest comeback for Prabhas after 6 long years. ప్రతి హేటర్కి చెప్పు దెబ్బ కొట్టినట్టు అయింది. ట్రోల్ చేసిన ప్రతి ఒక్కరికి నోరు మూపించేసింది. జారిన ప్రతి నోరు మూసుకుంది, ఎత్తిన ప్రతి వేలు ముడుచుకుంది. ప్రతి ప్రభాస్ ఫ్యాన్ కాలర్ ఎగరేసుకునేలా చేసింది. రాధేశ్యామ్లో ఫైట్స్ లేవు అన్నారు. సలార్ ఒక వాయిలెన్స్ క్రియేట్ చేసింది. ఎస్ఆర్కే డంకీతో క్లాష్ అవుతుంది చూసుకోండి అన్నారు. డంకీ కాస్త డాంకీ అయింది, సలార్ డైనోసర్ అయింది. 365 days ఓటీటీలో నాన్ స్టాప్ ట్రెండింగ్లో ఉంది. ఇలాంటి ఒక రికార్డ్ క్రియేట్ చేసిందంటే ఇప్పుడు ప్రతి ఫ్యాన్, ఈవెన్ ప్రభాస్ ఫ్యాన్ కాని వాళ్ళు కూడా బోర్ కొట్టిన సలారే చూస్తారు, బాధ అనిపించిన సలారే చూస్తారు, బ్రేకప్ అయిన సలారే చూస్తారు, ఆనందంలో ఉన్న సలారే చూస్తారు, ఎలాంటి టైంలో అయినా సలారే చూస్తారు. కొంతమందికి సలార్ లేకుండా రోజు గడవదు. అలాంటి ఒక రికార్డ్ క్రియేట్ చేసింది సలార్. గుర్తుపెట్టుకో, ఉప్పలపాటి ప్రభాస్ రాజు.